మోస్ట్లీ ఎక్కువ సినిమాలు కిరణ్ అన్నతోనే చేశారు. మిగతా ఏంటి మిగతా ఎక్కువ ఎక్కువ రీజన్? సో మీ లైఫ్లో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీలింగ్ అంటే ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చినా ఇంత కష్టపడుతున్నా? చిత్తూరు కుర్రోడు ఎట్లా ఈ థాట్ ప్రాసెస్ ఎట్లా వచ్చింది యూట్యూబ్లో? మీ ఏమి లవ్ స్టోరీ ఉందన్నా చిన్నప్పటి నుంచి? కెమెరా అవి పర్సనల్ విషయాలు ఉందంటే ఒక డబ్బులు లేదంటే ఒక ఎప్పుడైనా ఆపర్చునిటీ మిస్ అయినా ఉంది అంటే మంచి సినిమా అనే మంచి క్యారెక్టర్ అలా మిస్ అయిపోయింది? నారప్ప సినిమాలో ఏదైనా అల్లరి పని చేశారా? అగ్గిపెట్టి ఎత్తుకపోతే పొలగేసి అట్లా అనిపించింది అంతే దగ్గనట్టు. అసలు ఊర్లో కరువు ఊరింది. కళ్ళు మూసుకొని దాముకొని ఉంటే మా అమ్మ నా కోసం చెప్తాం మీడియా మీడియా వేసుకుంటాను. మంచి ఊరికి సార్ తెలుసు బాగా వాళ్ళ ఆఫీస్లో రైట్ దేనికన్నా మోహన్ బాబు సార్ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్లస్ టీవీ అండ్ దిస్ స్టార్స్. అండ్ ఈరోజు ఒక మంచి యాక్టర్ తీసుకొచ్చిన ఈ అన్న చిత్తూరు కుర్రోడు మామూలు ఉండే వీడియోలు ట్రంప్ వాయిస్లని అవన్నీ ఇచ్చి పడేస్తుంటాడు అనమాట. అట్ ద సేమ్ టైం మంచి మూవీస్లో మంచి యాక్టర్ కూడా. రీసెంట్గా నేను నామకరణం చేసుకుంటాడు తేజ విహాన్ అని చెప్పేసి అని. సో నామకరణం గురించి అట్ ద సేమ్ టైం అన్న హోల్ స్టోరీ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాడ్కాస్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నమస్తే అన్న. నమస్తే. ఏందన్నా పర్లేదు తాగదా? ఎస్ బట్ ఇప్పుడే ఇచ్చినారు బట్ సరే ఇప్పుడు ఇచ్చిన ఏం చేస్తాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ తాగండి. తేజ అన్న, తేజ అన్న అనాలా తేజ విహాన్ అన్న అనాలా? తేజ విహానే. ఏంటన్న నామకరణం పెట్టి కొత్తగా పెట్టుకుంటారు? సమ్ చేంజెస్. ఏంటి లైఫ్లో ఏం చేంజెస్ అన్న? అంటే చిత్తూరు కుర్రాడు అని ఉంది. ఎవరైనా చిత్తూరు కుర్రాడు అది మాకు తెలిసిన పేరు కదా. సో ఇంకా ఒక స్టెప్ ప్రాసెస్ లో ఇంకా ఈ పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఓకే, అదో చిత్తూరు కుర్రాడు అంటే అది కాదు. ఎప్పుడైనా పిలుచుకోవచ్చు ఆ నేమ్ తో ఇష్టమైన వాళ్ళు. యా, బట్ నా స్క్రీన్ నేమ్ తేజ విహాన్ అని పెట్టు. బట్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు అండ్ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఏం వీడియోస్ చేస్తున్నారు, మాకేంటి అలరించబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాస్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత యూట్యూబ్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఏంటన్నా మీకు కిరణ్ అబ్బవరం అన్న బెస్ట్ ఫ్రెండ్సా? బాగా బ్రదర్స్ లాగా. బ్రదర్ మదరా? ఎస్. ఎందుకు అంత రిలేషన్ ఏంటి? ఎక్కడ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మేము ఊర్లో ఉన్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వాయిస్ అంతా నచ్చి మనకి ఎస్ఆర్కెల్ ఏమంటాంలో ఛాన్స్ ఇచ్చినారు. ఓకే, కో డైరెక్టర్ శివసార్ ఆనంద్ ద్వారా కిరణానికి పరిచయం అయినా. ఓకే. సో అలా అప్పటి నుండి మేము ఒకరికొకరు బాగా క్లోజ్ అయ్యాం. యా, ఇంత సింపుల్ గా అలా వీడియోలో అంత అల్లరి చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ అటెన్షన్ చాలా డీసెంట్ గా. వీడియోలు ఏంటంటే అవతల రియాక్షన్ బట్టి నేను అంత వాయిస్ పెంచుతాను, మాడ్యులేషన్స్ అంతా. ఇక్కడ కదా ఇంటర్వ్యూ కదా డిగ్నిటీ. డిగ్నిటీ ఏం లేదు, మనకు అంత తెలియదు. అంటే నా రియల్ క్యారెక్టర్ అంతే. కానీ అల్లరిస్తారన్న వాళ్ళు. జిమ్కి వెళ్తున్నారు, వర్కౌట్లు చేస్తున్నారు. ఏంటి నెక్స్ట్ హీరోగా ఏమో లాంచ్ అవుతున్నారా? చెప్పలేను, స్టోరీ బట్టి అంటే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉంది కానీ స్టోరీ నచ్చాలి. లేకపోతే అయితే వింటున్నారు అనమాట బాగానే స్టోరీలు. ఒక 15 దాకా విన్నాను. సో కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుంటే ఎట్లా, సెకండ్ హాఫ్ బాగుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు. సో కథ హీరోగా ఉండాలి, దానికి నేను సెట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం తక్కువ బడ్జెట్ లో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అసెట్, మీ ఆస్తి మీ చిత్తూరు స్లాంగ్ అంటారా? అంతేనా? ఎస్. మోస్ట్లీ ఎక్కువ సినిమాలు కిరణ్ అన్నతోనే చేశారు. మిగతా ఎక్కువ రీజన్ అంటే లర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నాను. బట్ నాకు తర్వాత దూరదర్శన్ అనే మూవీలో ఎవరు ఫుల్ లెంత్ వర్క్ చేసిన. అవును, వస్తుంది రీసెంట్ నెక్స్ట్ ఫిబ్రవరిలో వస్తుంది. అవును. ఇట్లా 1 by 1 సినిమా నేర్చుకుంటూ వచ్చిన. కొంచెం గ్యాప్ ఇచ్చినాను ఎక్కువ సినిమాలు చేయకుండా. బట్ నేర్చుకొని చేయాలి, ఏ రోజు చేయాలి ఎట్లా ఏమనేసి. బట్ ఇప్పుడు మొత్తం నేర్చుకున్నా ఎట్లా ఏం చేయాలని. బట్ ఇప్పుడు ఏ రోజు వచ్చినా నేను చేయడానికి రెడీ.
వాట్ వాజ్ లైక్ యూట్యూబ్ నుంచి అండ్ మూవీస్కి వెళ్ళడం ఈ జర్నీ ట్రాన్స్ ఎలా ఉంటుంది అంటే లైక్ మనం అప్పుడు యూట్యూబ్ నుంచి ఇంటికాడ వీడియోస్ చేసుకుంటూ ఎంజాయ్ చేసేటం కంప్లీట్గా పెద్ద స్క్రీన్ పెద్ద కెమెరాలు లార్జర్ స్క్రీన్ సో ఎట్లా అనిపిస్తుంది? నా ఫస్ట్ షాట్ వచ్చి మార్నింగ్ 3:30కి ఏమో జరిగింది మూవీస్ ఎస్ఆర్ కళ్యాణ్ నైట్ 3:30కి మా షాట్ జరిగింది. ఒక పక్క చల్లి ఒక పక్క భయం టెన్షన్ చుట్టూ 100 మంది ఉన్నారు. లైట్ మ్యాన్స్ కెమెరామెన్స్ ఆ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. డైలాగ్ ప్రాక్టీస్ అవుతున్నా. నా ఫ్రెండ్ లో ఫన్ పటాక కిరణ్ అన్న ఉన్నాడు. మా ఇద్దరు వెనక నా బైక్ వెనకాల మేము కాంబినేషన్ డైలాగ్ ప్రాక్టీస్ అవుతున్నా యాక్షన్ అనేసరికి కాళ్ళు వణుకుతున్నాయి. సో అప్పుడు అనిపించింది మన ఫోన్ లో తీసుకునే దానికి బయట 100 మందిలో వచ్చి చేయడానికి చాలా తేడా ఉంది. బట్ ఇప్పుడు స్టిల్ అప్పుడప్పుడు లైట్ భయం వేస్తుంది. బట్ ఫ్లోలో కొట్టేస్తాం. కింద అన్న పక్క ప్రవీణ్ అన్న వినరో బాగా షూటింగ్ జరుగుతా అంటే ఇద్దరి మధ్యలో నా డైలాగ్ వస్తుంది. ఓకే చెప్తా అంటే ఇంకోసారి చెప్పని సరికి రాలేదన్నారు. కింద దగ్గరికి వెళ్ళి బాడీ అంతా వనక్తాను ఏం చేయాలి, ఏం కాదు ధైర్యంగా చెప్పు అప్పుడే వచ్చేస్తాను. సరే సరే అని చెప్పి అట్లా కొంచెం దీనికైనా టిప్స్ ఉంటాయని అడిగేది కిందనని. ఏం కాదు ధైర్యం చేయంటాడు. అట్లా చేయాలి. ఎన్నరో భాగ్యలక్ష్మి కదా 4 సార్లు థియేటర్లు అందరూ నవ్వినారు. ఫస్ట్ టైం అంతమంది నవ్వడం నా జోక్ కి. సో చాలా కొత్తగా అనిపించింది. బట్ బిహైండ్ ది స్క్రీన్ అంటే ఆఫ్ ది స్క్రీన్ లో మీరు చాలా రిస్క్ ఉంటుంది కదా, లైక్ ఒక సినిమా రావడం ఆ సినిమా కోసం అంటే ఛాన్స్ వచ్చేది చాలా కష్టం. దాంట్లో యాక్ట్ చేయాలి, బాగా రావాలి. అది బాగుంటేనే డైరెక్టర్ దాన్ని పెట్టుకుంటాడు, లేకపోతే లేపేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అది ఎడిటింగ్ లో ఉంటుందా ఉండదు అనేది రిలీజ్ అయ్యేదాకా తెలియదు. ఎందుకంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళు ఉంటాయి, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు టెన్షన్. ఏదైనా ల్యాగ్ అనిపించిందంటే తీయేస్తారు. ఎందుకంటే ల్యాగ్ వల్ల మనం పెట్టుకోవాలి, మనోడే కదా, లేకపోతే ఇతను రెమ్యూనరేషన్ ఇచ్చినాం ఇతను పెట్టుకోవాలనుకుంటే సినిమా పోతుంది మొత్తం. అప్పుడు మొత్తం లాస్. అట్లా సీట్లు అయిపోయినాయి ఉన్నా చాలా మొన్న కా మూవీలో కూడా పోయింది. అయ్యో గిట్ వచ్చింది. 3 నిమిషాలు యాక్ట్ చేసినా 1 నిమిషం వచ్చింది. ఇంక సినిమా మానేది, సినిమా పెద్ద హిట్ అయింది అదే. నెక్స్ట్ కిరణ్ సినిమాలు ఉన్నారా లేకపోతే ఇంకా నెక్స్ట్ దిల్ రూబాలో లేదు? అయ్యో నెక్స్ట్ వచ్చే సినిమాలో ఉంటాయి. ఎందుకు దిల్ రూబా ఒకటి మిస్ అయింది? దిల్ రూబా మేము షూటింగ్ వెళ్ళినప్పుడు మంగళూరులో షూటింగ్ అది. ఓకే వెళ్ళినప్పుడు మాతో యాక్ట్ చేసే కో యాక్టర్ రాలేదు ఆ రోజు. సో అతను 10 days డిలే అయిపోవడం వల్ల ఇంకా అక్కడే ఉండి ఇంకా వచ్చేది కాంబినేషన్ సీన్స్ లేదు. తర్వాత ఇంకా సీన్ తీసేస్తున్నారు. సో ఇంకా అది లేదు. అంటే ఎప్పుడన్నా లైక్ యూట్యూబ్ పెట్టాలి, యూట్యూబ్ నుంచి యాక్టర్ అవ్వాలి ఎప్పుడైనా చిన్నప్పటి నుంచా? ఇప్పటి నుంచి నాకు చిన్నప్పుడు 10th క్లాస్ నుండి 2013 2008 ఆ టైంలోనే నాకు డైరెక్షన్ అనేది అలవాటు బాగా. ఈ సీన్ ఎలా తీయాలి, ఆ సీన్ ఎలా తీయాలి అనేసి అప్పుడు ఆ కోరికతోనే నేను 2012లోనే వచ్చేయాలనుకున్నాను హైదరాబాద్. ఓకే. సో కొంచెం కుదరలే, ఇంట్లో ప్రాబ్లమ్స్, మా మేడం వాళ్ళు చెప్పడం వల్ల, డిగ్రీ అయిపోయినాక వెళ్ళు ఇవన్నీ చెప్పడం వల్ల కొంచెం ఆలోచించి ఆగిపోయాను. తర్వాత యూట్యూబ్ అప్పటి నుండి 2012 నుండి స్టేజ్ మీద డ్రామా డ్యాన్స్ వేసేది, స్కిట్లు రాసేది, యాక్ట్ చేసేది, కవర్ సాంగ్స్ చేసేది, చిన్న చిన్న స్కిట్లు, ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అట్లా 12 years అవుతుంది జర్నీ స్టార్ట్ అయ్యి. సో ఇప్పటికీ కొంచెం అట్ట కొంతమందికి తెలుస్తా వస్తున్నా 1 by 1 ప్రాసెస్. సో చిత్తూరు కుర్రోడు ఎట్లా ఈ థాట్ ప్రాసెస్ ఎట్లా వచ్చింది యూట్యూబ్? అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని చేసి దీనికి ఒక మంచి పేరు పెట్టాలని చెప్పి చిత్తూరు కుర్రోడు అని పెట్టి మా ఊరి పేరు అనేసి మా ఊరి పేరు ప్రాంతీయ అభిమానము. సో ఎంత చిత్తూరు కుర్రోడు ఇలా చాలా సబ్స్క్రైబర్లు, హైయెస్ట్ తీసుకున్న నెల ఎంత అమౌంట్ మీ యూట్యూబ్ వచ్చినాయి? బట్ అది చిన్న వీడియో కదా, హైయెస్ట్ వచ్చి 56,000 వచ్చింది షార్ట్ వీడియోస్ 1 monthకి. ఓకే. తర్వాత 40K వచ్చుంటాయి, 30K వచ్చుంటాయి, 15K వచ్చుంటాయి, 45K వచ్చుంటాయి, రకరకాల. బట్ అమౌంట్ గురించి పక్కన పెడితే చాలా మంది నవ్వుపిస్తా వస్తాను. ఆ నవ్వు అనేది చాలా నాకు నచ్చింది. నిన్న షార్ట్ ఫిలిం కూడా క్రికెట్ గ్రౌండ్ లో ఓపెన్ చేసి చూస్తున్నాను. ఒక 20 మంది కూర్చొని చూస్తే నవ్వుకుంటున్నారు. సో మెసేజ్ చేసి అలా చెప్పగానే నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, నేను వేసే నవ్వు జోక్కి, నేను చేసే పర్ఫార్మెన్స్ వాళ్ళు అంతమంది నవ్వుతున్నారంటే అది చాలా హ్యాపీ అనిపించింది. ట్రంప్ ఏమన్నా ఫ్రెండ్ అన్న జనరల్? మా మామ, అందరికి మామ. మనకి మామనా?
సో మీ వల్ల నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ప్రెసిడెంట్ అయినట్టు. మన ప్రెసిడెంట్ అయినాడు. మేము చిత్తూరులో కేక్ కట్ చేసి టపాసులు అంటించి ప్రెస్ మీట్ పెట్టి బాగా గ్రాండ్ గా ఇండియాలో ఎవరు చేస్తుంటారు, నేను అప్పుడే చేసిన. అదే ట్రంప్ అక్కడ గెలిచిన వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ టైం మీరే వేయడం నాకు తెలిసి. అంటే అతని వల్ల నేను కొంచెం 10 మంది తెలిసినా కదా. Yeah. సో అతను ఆయన ఫుల్ ఎనర్జీగా ఉంటాడు మనిషి. ఎప్పుడు ప్రెసిడెంట్స్ లో ఎవరికి డబ్బింగ్ చెప్పేదానికి అంత సాహసం చేయలేను నేను. Yeah. అతను ఫేస్ లో కవలికలు కానీ అవును. చేసే బాడీ మూమెంట్స్ కానీ పోస్చర్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి డబ్బింగ్ చెప్పేదానికి. మిగతా కొంతమంది సైలెంట్ గా ఉంటారు, అవును, వాళ్ళు సైలెంట్ గా చెప్పాల్సి వస్తుంది. అవును, ఇతని క్యాజువల్ గా ఉంటాయి, యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ భలే ఉంటాయి. సో నాకు భలే ఇష్టం అతను డబ్బింగ్ చెప్పాలి. మా కోసం ఆడియన్స్ కోసం ఏదైనా గుర్తుండే డైలాగ్ ఏదైనా ఉందా ట్రంప్? ట్రంప్ అంటే వీడియో అంటే చేయగలుగుతాం. ఎస్, డైలాగ్. ట్రంప్ అర్జెంట్ గా అమెరికా నుండి చిత్తూరుకు రావాలని బయలుదేరుతా ఉంటాడు. ఫ్లైట్ ఎక్కుతా ఉంటాడు. అక్కడ మేనేజర్ అనుకుని, మామ యాడికి పోతున్నావు అంటే టక్కని ట్రంప్ అనుకుని, బా చిత్తూరులో మా మ్యాన్ కూడా పెళ్లి యాడికి పోతాడా, రే ఫ్యాన్ ఆపండి రా బొచ్చే ఎగిరిపోతుంది. ఇట్లా విజువల్ గా మేము అక్కడ వీడియో చూస్తుంటే మేము ఎంజాయ్ చేసి మస్తు ఎంజాయ్ చేస్తుండే. ఇట్లా చెప్తే అంత ఫన్ రావచ్చు అని వీడియోలో బాగా లేదు, మేము చూస్తున్నాం కదా అన్న వీడియోలో చూసినప్పుడు ట్రంప్ ఒకవేళ చిత్తూరు యాస మాట్లాడితే ఇట్లా ఉంటుందా? సో క్రికెటర్స్ కూడా చెప్తుంటారు. క్రికెట్ నాది ఇన్స్టాగ్రామ్ ఎక్కడ బాగా క్లిక్ అయిందంటే విరాట్ కోహ్లీ గారిది, ధోని గారిది డబ్బింగ్ చెప్పాను అనమాట. అక్కడ ఇన్స్టాగ్రామ్ బూస్టప్ వచ్చింది. మంగళూరులో ఉన్నప్పుడే షూటింగ్కి వెళ్ళినా కదా, అక్కడ టైం వేస్ట్ చేయకూడదని ట్రై చేస్తాను, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను. చేద్దామంటే క్లిక్ అయింది. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్, జాక్ స్పారో డబ్బింగ్ భలే సెట్ అయింది సముద్రంలో. ఈ సముద్రం అంత మందు ఒకేసారి తాగితే ఎలా ఉంటుంది అని అది భలే రీచ్ వచ్చింది. దాని తర్వాత కొంచెం అట్లా పికప్ చేసుకుంటూ వచ్చింది. సో మోస్ట్లీ మీకు రైటింగ్ అంటే ఇష్టమా, డైరెక్షన్ అంటే ఇష్టమా, యాక్టింగ్ అంటే ఇష్టమా? అంటే పర్టికులర్ ఏదని నేను చెప్పలేను, యాక్టింగ్ అనే ఇష్టం. డైరెక్షన్ ఇప్పుడు నేను నా ఫస్ట్ టైం నేను 10 minutes వీడియో డైరెక్షన్ చేయడం, రైటింగ్ అండ్ డైరెక్షన్. ఏది మొన్న వచ్చింది ఓపెన్ ఇంటర్వ్యూ అని. అవును, అంత 2 years ముందే నేను పెద్ద స్టోరీ రాసుకున్నాను. 2.5 hours సినిమాకి తగిన స్టోరీ రాసుకున్నాను. అదేంటంటే ఇప్పుడు జనరేషన్లో నేను సినిమా ఓకే ప్రొడ్యూసర్ దొరికి అది చేయలేకపోతే అవుట్డేటెడ్ అయిపోతుంది. సో అది కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు నేను 10 నిమిషాలు నేనే రాసుకొని నేనే డైరెక్షన్ చేయడం, దాంట్లో నేనే యాక్ట్ చేయడం, అది నా ఫస్ట్ మినీ డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది. అండ్ కమింగ్స్ టు కంగ్రాచులేషన్స్ టు ఇన్ఫినిటమ్. సో ఈ ఇన్ఫినిటమ్ ప్రాసెస్ ఎలా వచ్చింది అంటే యాక్చువల్గా ఇంకా నా ఫేస్ యాక్టింగ్ చేయాలి, చాలా మంది డబ్బింగ్ ఉంటారు కదా. సో అది ఇంకా కాపరేట్ ఇష్యూస్ ఉంటాయి, అది ఎన్ని రోజులు చేస్తాం అలా అని చెప్పి ఇంక కొత్తగా నేనే యాక్ట్ చేయాలి. ఇంకా నాకు ఇంకా నేను 10 మంది తెలియాలి, రైటర్లకు తెలిస్తేనే నా మీద స్టోరీస్ రాయగలుగుతారు. సో అందువల్ల నేను ఇంకా డబ్బింగ్ అంతా ఆపేసి ఇంకా యాక్టింగ్ చేద్దాం, ఈ రోజు కాబట్టి ఇంకో రోజే నేను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు యాక్టింగ్తో. ఓకే చేద్దాం, ఫెయిల్యూర్ అయినామా ఇంకో ప్రాసెస్ చేద్దాం, సక్సెస్ అయినామా ఇదే కంటిన్యూ చేద్దాం. సో ఆ ప్రాసెస్లో ఇంక డెసిషన్ తీసుకుంటాం. సో ఇవంతా చాలా 6 months 5 months ఆలోచించేదానికి జరిగింది నాకు. ఓకే, ఏది చేస్తే బెటర్, ఎలాంటి చేస్తే బెటర్, ఎవరితో చేస్తే బెటర్, ఎక్కడ నాకు కష్టపడే స్టామినా ఉంది, బట్ సరైన ప్లాట్ఫామ్ తగలాలి. ఎవరికైనా అంతే లైఫ్లో, స్టూడెంట్స్ కానీ పెద్దోళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఖాళీగా ఎందుకుంటారంటే వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ దొరకకుండా. కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికిందా వాళ్ళు 24 hours పని చేయాలన్నా కానీ చేస్తారు. మళ్ళీ కానీ 10 గంటలు పనుకుంటాడు. అందుకే పక్కన పెడితే ఖాళీగా ఎందుకు చాలా మంది ఉండిపోతారు ఆలోచిస్తా అంటే సరైన ప్లాట్ఫామ్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. దొరికిందా మంచి ప్లాట్ఫామ్, దాంట్లో రక్తం చిందించుకొని పని చేయడానికి రెడీగా ఉంటారు. ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా పని చేసే ముందు మంచి ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటే సక్సెస్ అనేది త్వరగా వస్తుంది. నువ్వు ప్లాట్ఫామ్ సరిగ్గా చూసుకోలేదా అది నీకు ఎంత పోరాడినా అక్కడే నలిగిపోతూ ఏ కష్టం చేయలేకుండా అట్లే ఉండిపోతావు. సో మీ లైఫ్లో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీలింగ్ అంటే ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చినా ఇంత కష్టపడుతున్నా? అంటే ఈ ఫీల్డ్లో ఏంటంటే నేను వచ్చి 4 years అవుతుంది ప్రాపర్గా ఈ ఫీల్డ్లోకి, హైదరాబాద్కి వచ్చి. రిగ్రెట్ ఫీల్ అయ్యేదంటే ఉంటుంది, కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఒక్కొక్క
నాకు నచ్చిన వాళ్ళు ఎక్కువ శాలరీలు చేస్తుంటారు. మా జూనియర్లు మాకన్నా మన కూర్చున్న వాళ్ళంతా మంచి శాలరీలు తీస్తుంటారు. 1.5 లక్ష 2 లక్షలు 70,000 90,000 అంటూ ఉంటారు. బట్ నేను ఎప్పుడు రెగ్యులేట్ ఫీల్ అవ్వాలి. అంటే మనం కూడా జాబ్ చేస్తుంటే ఒక 50,000 70,000 వచ్చి ఉంటాం ఇప్పటికి అలా అనుకోండి. బట్ ఇది కంప్లీట్ డిఫరెంట్ కదా. ఇది కొత్తగా అమ్మ కడుపులో నుండి వచ్చి నేర్చుకున్నట్టు ఉంటుంది ఈ ఫీల్డ్. ఇంటికాడ అనేది పక్కన పెడేస్తే ఇక్కడికి వచ్చి నేర్చుకుని 4 years అవుతుంది. 4 yearsలో నేను అప్పటికప్పుడే అయిపోవాలి, పెద్దవాడిని అయిపోవాలి కాదు. కొంతమంది ఓవర్ నైట్ స్టార్ కూడా అయిపోతారు. అయిపోయినా కానీ ఒక నెల గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు మర్చిపోతారు. కానీ ఆ నెల గుర్తులు పెట్టినప్పుడు దాన్ని రీక్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఇక్కడ గుర్తింపు ఉంటుంది. బట్ ఇదేంటంటే కంప్లీట్లీ డిఫరెంట్. నేను సక్సెస్ అయినా అవ్వకపోయినా ఈ ఫీల్డ్లోకి వచ్చేసినాం, అది ఇంకా మన కష్టం దేవుందే అంతే. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత హార్డ్ వర్క్ కాన్స్టెన్సీ చేస్తున్న మీకు చాలామంది యాక్టర్లకు కూడా సక్సెస్ రావడానికి ఇట్స్ లైక్ టైం పట్టచ్చు, రాకపోవచ్చు. ఇన్స్టెంట్గా పిచ్చి వీడియోలు చేస్తున్న ఇన్స్టాగ్రామ్లో మాత్రం వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. నాకు అసలు ఈ కంపారిజన్ నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా చెప్పారు? పిచ్చి వీడియోలు చేసిన ఒకసారి వైరల్ అయిపోతుంది. అది మనం నీట్గా పద్ధతిగా చేస్తున్నాను అవ్వం. 30 years అయినా 20 years అయినా అవును. బట్ వాళ్ళకి ఒక ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 years తర్వాత చూసినా వాళ్ళ కంటెంట్ నీట్గా ఉంటుంది. అవును. పిచ్చిగా చేసేది అంటే ఒకసారి క్లిక్ అయిపోవచ్చు, తర్వాత ఆడియన్స్ 2-3 చూస్తారు అంతే, మనం చూడలేదు. సో జెన్యున్ కంటెంట్ నీట్గా ఎంత అనేది ఎప్పటికీ రన్ టైం ఉంటుంది. సో మీ యొక్క రైటింగ్ స్కిల్ ఎలా ఉంటుంది అంటే ఎలాంటి సబ్జెక్ట్ మీద బాగా ఇష్టం మీకు రాయడం? నాకు కామెడీ మీద, కామెడీ అంతా బాగా రాస్తాను. కామెడీ అయితే ఎస్, మంచి లైన్ దొరికిందంటే కామెడీ అల్లుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇన్ఫిటమ్లో జాయిన్ అయ్యారు కాబట్టి, అంటే ఒక సంస్థలో ఉన్నారు కాబట్టి, ట్రంప్ గారిని కోహ్లీ గారిని ఎవరినైనా తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? వాళ్ళు మాట్లాడొస్తాం, వాళ్ళు మెసేజ్ కూడా చేయలేము, స్థాయి వేరు మంది. అంటే అలాంటి క్యారెక్టర్స్, సింపుల్ క్యారెక్టర్స్ మీ యొక్క సిరీస్లో కుదరదు. బట్ చూద్దాం ఎప్పుడో ఫ్యూచర్లో. యా. సో మీకు నచ్చిన సినిమా ఇప్పటివరకు చేసిన చాలా బాగున్నారా, తెర మీద చాలా బాగా కనిపించాను సినిమా? వినరో భాగ్య విష్ణు కదా, బాగా అనిపించింది. నీట్గా వెంకటేశ్వర స్వామి నామాలంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో నామాలు నా హెడ్ మీద ఉండి సినిమాలు అందరు కనిపించాయంటే అది చాలా ఎమోషనల్గా, ఎమోషన్. వాట్ వాజ్ మమ్మీ డాడీ అందరు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? అంటే బిఫోర్ ఇప్పటికీ ఇప్పుడు కొంచెం సక్సెస్ అయ్యారు కదా, స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తాంటారు ఫోన్ చేసినప్పుడు అంతా, ఏరా నీకు అది కంఫర్టబుల్ అయినా జాబ్ చేసుకుంటావా, MBA వరకు చదువుకున్నా, సో ఇంక జాబ్ చేసుకుంటావా, అది సక్సెస్ అవుతావు కావాలా, ఇంక పెళ్ళి ఏజ్ వస్తుంది, పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడో సిచ్యువేషన్ మాట్లాడతారు, నువ్వు నాకైతే వదిలే, నేను నాకు కొంచెం టైం ఇచ్చే, అది అవుతానా కానా పక్కన పెట్టు, ఓకే ఏదో ఒకటి చేస్తాంటే కొంతమంది తెలుస్తా వస్తున్నాను. మనం చెప్పలేం కదా ఫ్యూచర్లో మనం ఎప్పుడు సక్సెస్ అవుతాం, ఏ రోజు సక్సెస్ అవుతాం తెలియదు కదా. ఇది కంప్లీట్ డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీ అనేది 24 crafts ప్రతి ఒక్కరికి డిఫికల్టే. యాంకరింగ్ ఉన్నారు, మీకు డిఫికల్టే. హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళకి డిఫికల్టే. లైట్ మ్యాన్స్ ఉన్నారు, ప్రతి 24 crafts వాళ్ళకి డిఫికల్ట్ అయింది. ఎవడు సక్సెస్ అయ్యి హీరో అంటే హీరోకి టెన్షన్ లేదు, అందరి కష్టాలే. ఎప్పుడు సక్సెస్ అవుతాం, అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు హిట్ కొడతానే 100 కోట్లు హిట్ కొడతానే మళ్ళీ ఎత్తుకోవాల్సిందే, మళ్ళీ 100 కోట్ల కోసం దాని నుంచి చేయాల్సిందే. అవును. సో అది అందులో ఇది రిటైర్మెంట్ లేదు సినిమా ఇండస్ట్రీకి. అవును. నువ్వు జీవితకాలం చచ్చిపోయేదాకా చేస్తూనే ఉండొచ్చు, ఏదో క్యారెక్టర్లు వస్తుంటాయి క్లిక్ అయ్యేదాకా. సో రిటైర్మెంట్ ఉండదు. సో ఇంట్లో అంటారా లైక్ ఇప్పుడు ఫ్యామిలీలో కానీ బంధువులు అంటే పెళ్ళి ఎప్పుడు మా సహజం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాధ్యత కదా, వాళ్ళు అడుగుతారు. అన్న చిత్తూరులో కొన్ని మెసేజెస్లో ఎప్పుడైనా వచ్చారా అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్? వచ్చా, ఎక్కువ రాలేదు కానీ 2-3 వచ్చేసి. మీ ఏమో లవ్ స్టోరీ ఉందన్నా చిన్నప్పటి నుంచి? కెమెరా అవి పర్సనల్ విషయాలు, ఉందంటే ఒక డబ్బులు, లేదంటే ఒక డబ్బులు, ఎందుకు వచ్చింది బాధ, అది చెప్పకపోవడం బెటర్. అది ఉంది లేదు అది నేను చెప్పలేను అసలు. ఎయిటింగ్లో తీసేయమంటారా? ఎయిటింగ్లో కాదు, ఇంకా సస్పెన్స్ అంతే. ఉందని చెప్పినా ఒకలా చూస్తారు, లేదని చెప్పినా ఇంకోలా చూస్తారు, ఎందుకు వచ్చింది బాధ. అంటే ఉంది అంటే అన్ని ప్రేమించిన అమ్మాయి ఎవరు ఎలా ఉంటుందని మాకు ఒక ఇమాజినేషన్ బాగుంది. ఎట్లా చూద్దాం, ఏడుందో మా తల్లి.
లవర్ చేయాలన్నా ఒకవేళ చేసుకుంటే. అది చెప్పలేం బ్రో, అది కొంచెం పర్సనల్. అది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము, వదిలేస్తాం. సరే అన్న ఎలాగో అలా ఇలా చెప్తున్నాడు, నేనైతే ఉంది అని నమ్మేస్తున్నా. అటెండ్ ఇంకేం చేయలేదు. యా, ఈ ఫ్యాంటసీ రోల్స్ ఉంటాయి కదా, లైక్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి కథల్లో ఇలా ఒక మంచి క్యారెక్టర్, అలా మీ లైఫ్లో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి కథలు చేస్తే బాగుంటుంది, ఇలాంటి కథలు. నేను రాసిన స్టోరీ అదే ఫ్యాంటసీ స్టోరీ. అది బట్ అదే అవుట్డేట్ అయిపోతుంది కదా, దాన్ని ట్రెండింగ్ గా మారిస్తే చేయొచ్చు. ఎప్పుడైనా ఆపర్చునిటీస్ మిస్ అయినా ఉన్నాయా? లైక్ మంచి సినిమా, అరే మంచి క్యారెక్టర్ అలా మిస్ అయిపోయింది. ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అంటే ఇప్పుడు నారప్ప సినిమాలో దానిలో ఏదో క్యారెక్టర్ ఉన్నప్పుడు చిత్తూరు స్లాంగ్ సినిమా కదా అది. నాది చిత్తూరు. అప్పుడు బట్టి జబర్దస్త్ వాళ్ళు ఎవరు నన్ను రెఫర్ చేసినారు. అప్పుడు నేను అమెరికాలో వీడియోస్ చేస్తుంటా కదా, డబ్బింగ్ వీడియోస్, అమెరికా వాళ్ళది. ఇతను అమెరికాలో ఉంటాడు, మన ఇండియాలో లేదని చెప్పి. సో అది పోయింది. అప్పుడు నాకు చాలా భయం, వాళ్ళు ఏదన్నా వీడియో పెట్టమన్నా, మనకి ఆడిషన్ చేయమంటారు. మనకి ఆడిషన్ అంటే ఏదో తెలియదు. యాక్టింగ్ అని చేస్తారు, బట్ ఆడిషన్ అంటే ఏంటి, మనం దానికి ఏం చెప్పాలి ఇవన్నీ తెలియదు. సో అట్లా 2-3 పోయినాయి. ఇప్పుడు నేర్చుకుంటాను, జర్నీ కదా. ఎప్పుడు మనం చనిపోయేదాకా అప్డేట్ అవుతానే ఉండాలి, కొత్త నేర్చుకుంటానే ఉండాలి. ఇప్పటికీ ఆడిషన్ ఉందా? ఆడిషన్ ఇస్తారా? ఇప్పుడు తెలుస్తుందా ఆడిషన్? మన పేరు ఎంత చెప్పి మన రీసెంట్ గా 10 days బ్యాక్ ఇచ్చిన రామానాయుడు. ఇప్పుడు వినొచ్చు అంటారా? గుడ్ న్యూస్ వినొచ్చు అంటారా? మంచి న్యూస్ వినొచ్చు అంటారా? రామానాయుడులో ఇచ్చారన్నారు కదా. అది నెంబర్ తీసుకున్నారు వాళ్ళు, ఇంకా నచ్చితే పిలుస్తారు. అంటే చాలా మంది వస్తారు కదా, వాళ్ళు బెటర్ యూజ్ చేస్తుంటే వాళ్ళని తీసుకుంటారు. అవును. సో అంటే మూవీ లైఫ్ వేరు, యూట్యూబ్ లైఫ్ వేరు, ఈ రెండింటిని ఎట్లా మనం అంటే యూట్యూబ్ లో కూడా 10 మందికి తెలుస్తాం, సినిమాలోనూ తెలుస్తాం. బట్ ఏంటంటే సినిమాలో చేస్తే అదొక వేరే, యూట్యూబ్ లో చేస్తే వేరే. సో చూసే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. అవును. సో ఎప్పుడు అనిపించిన లైక్ మంచి మానిటైజేషన్ అయిపోయి, ఛానల్ మానిటైజేషన్ అయిపోయి డబ్బులు పడుతుంది? నేను మా ఊరు జేజీ అనే ఛానల్, మా యూత్ ఛానల్ అది. దాంట్లో 3 years పట్టింది నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యేదానికి. మానిటైజేషన్ కాదు, 1000 మంది సబ్స్క్రైబర్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యేదానికి 3 సంవత్సరాలు పట్టింది. కవర్ సాంగ్స్ చేసేది, బాహుబలి కవర్ సాంగ్స్, తమ్ముడు, టక్కర దొంగ, ఇట్లా 15 3 సినిమాలు ఎలా ఉంటుంది యాస్టీజ్. నేను మా ఊర్లో చుట్టుపక్కల పరిసరాలకు వెళ్ళి మా ఊర్లో టీం కలిసి చేసేదాన్ని. పెద్దగా అంటే చేస్తున్నాం కానీ రికగ్నైజ్ రాలేదు, ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయదు దానికి. తర్వాత చిత్తూరు కుర్రాడు పెట్టినాక 3 days 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్. మిరాకిల్ అనిపించింది. మళ్ళీ ఒక 20 days 30 days మానిటైజ్ చేసినాను. ఫస్ట్ ఎంత? 2020లోనే ఫస్ట్ 12,000 వచ్చింది. 12,000 11,000 12,000. సో ఈ మనీ అంతా ఇప్పుడు పర్లేదా, ఫైనాన్షియల్ ఓకేనా, లేదంటే ఇప్పటికీ స్ట్రగుల్? ఎందుకంటే 4 years సినిమా బిల్ ఎంత వచ్చినా సరిపోదు. ఉండడానికి కావాలి, పర్సనల్ ఏమంటారు, ఫుడ్ మెయింటైన్ చేయాలి, బాడీ మెయింటైన్ చేయాలి, డ్రెస్ మెయింటైన్ చేయాలి, ఇంకేదో కార్లో ఉంటే కార్లో తిరగాలి. సో సినిమా ఫీల్డ్లో స్టార్టింగ్ వాళ్ళకి ఎంత వచ్చినా సరిపోదు. సో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. వాట్ వాజ్ లైక్ ఇండస్ట్రీలో ఉండాలంటే ఇవి చెయ్యాలి అన్నట్టు ఏంటి, ఇవి చేయొద్దు అన్నట్టు ఏంటి? ఇండస్ట్రీలో ఏమంటే కొంచెం చెడ్డ వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ అది పర్సనల్ తాగొచ్చేమో, అది తాగే వాళ్ళు తాగుతుంటారు కానీ పబ్లిక్ లో తాగితే ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కొంతమంది జనాలు. అంటే అక్కడ పార్టీస్ ఉంటేనే మీకు చాలా మంది వస్తారు. అదే చెప్తాను, పర్టికులర్ గా ఊర్లో ఒక నార్మల్ పర్సన్ వచ్చి ఎంజాయ్ చేసినట్టు చేయలేము. ఇది డీసెంట్ గానే ఉండాలి అంతే. ఓకే. ఇంకేమో ఎవరితో అమ్మాయితో మాట్లాడినా ఎక్కిచ్చేస్తారు ఇప్పుడు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే నాకు మెసేజ్లు, ఫోన్లు, రేపు భద్రం రా ఇది అనేసి యూట్యూబర్లు అంతా ఎత్తుకొని పోతున్నారు కావాల్సిన. ఇది అడుగుదాం అనుకున్నా, పెద్ద నాకు భయం. సరిగ్గా అంత మనం భయపడతా కూర్చుంటే చేయలేము ఏ పని. అవును. మన వారికి మనం జెన్యున్ గా ఉన్నామా, మన పని మనం చేసుకుంటాం, తర్వాత దేవుని ఇష్టం. లేదు ఇంకోటి అంటే చాలా మంది ఇవ్వడమనే కాదు, చాలా మంది ఉన్న దాంట్లో ఒక ఏరియా, ఒక ఆఫీసు, ఒక ఏరియానే కాదు, చాలా వరకు అది కొంచెం
అబ్బాయిలు ఇరికిస్తున్నారు అమ్మ, ఆ కేసు పెట్టిన అమ్మ ఎవరో తెలియదు. అవును. అది ఎందుకు హోల్డ్ చేస్తున్నారు మనకు తెలియదు. బట్ మన లాయర్ని ఎవరిని అడిగితే అన్న మాకు తెలిసిన డైరెక్టర్ ఒక దాని లాయర్ అనమాట, లాయర్ డైరెక్టర్ ఎందుకు అది మనం ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి అమ్మాయిని తిట్టినామో లేదా కొట్టినామో అని చెప్పి కేసు పెట్టేస్తే పోలీసు వాళ్ళు వస్తారు మన దగ్గరికి, కొట్టినామా లేదా తిట్టినా ప్రూఫ్ ఏమి లేకుండా ఎత్తుకొని పడుస్తారు అని అంటే అవును నుంచి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మాయి కేసు ఫైల్ చేసిందా, నువ్వు కొట్టినావా తిట్టినావా లేదా మెసేజ్ పెట్టినావా ఏమని కొడుతారు, 14 రోజులు రిమాండ్ అనేది. ఇదేం పరిస్థితి, ఇదేం వెళ్ళాలనుకున్నాను. ఇంకా అట్లా అయిపోయింది పరిస్థితి. అది ఇంకా చెప్పలేము రూల్స్. అబ్బాయిలు ప్రొటెక్షన్ ఉండాలన్నా మనం ఇట్లా ఇప్పుడు అంతా అయిపోయింది సిచ్యువేషన్. యూట్యూబ్ లో అందరు ఎక్కేస్తున్నారు అన్న దాని మీద. యూట్యూబ్ వాళ్ళు అందరూ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటుంటే నాకు కూడా కొంచెం అరే ఇంట్రా బాబు అంటే అంటే కొంచెం రకరకాల కారణాలు. కానీ సినిమా ఫీల్డ్ అనేది చాలా స్ట్రగుల్. అవును. ఇప్పుడు నీకు 100 మంది ఓన్ అరవడం చుట్టుపక్కల, నువ్వు ఒక ఈవెంట్కి వెళ్తే ఫుల్ జనాలు సెల్ఫీలా తీసుకోవడం అంతవరకే. నువ్వు ఎప్పుడైతే ఆ సరౌండింగ్ దాటి వచ్చేస్తావా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఏ సినిమా చేయాలి, నెక్స్ట్ ఎలాంటి రోల్ చేయాలి, మన ఇవే ఉంటాయి మైండ్ సెట్లు. అరుగులు వీళ్ళు ఇవన్నీ ఆడదాకే అదొక హ్యాపీనెస్ బూస్టప్ అంతే. అంతవరకు ఇదే మైండ్లో పెట్టుకుని ఎంతసేపు జీవించలేము. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి ఎప్పుడు ఉంటుంది. నువ్వు 1000 కోట్లు కొట్టినా నెక్స్ట్ ఏం చేయాలి, 10 కోట్లు కొట్టినా నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే ఉంటుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎట్లా అనిపించింది? చూసా వీడియో. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కతానే బ్లాగ్ వీడియో చేస్తుంటాను. ఎక్కతానే ఫ్లైట్ ఎక్కినాను, పెద్ద ఎక్స్పెక్ట్ చేసినాను ఫ్లైట్ ఎలా ఉంటుందని. చూసి ఆర్టీసీ బస్ కన్నా చిన్నగా ఉంది, కొంచెం పొడుగోలు బయలుదేరి పైన డోర్ దగ్గర ఉంది. అంటే మినీ జెట్లో పోయినాము, ఒక 200 మంది కూర్చునే దాంట్లో. ఏంది ఇది చిన్న బస్సులో ఉంది, ఏసీ లేకపోతే చెమటలు పడేస్తున్నారు లోపల. పోయినా కూర్చున్నావా, సీట్ కాడ కూర్చున్నావా, వెనకాల మాట్లాడుతూ ఉంటే సబ్స్క్రైబర్లు, నా పక్కన అతను సబ్స్క్రైబరు, నా వెనకాల అతను సబ్స్క్రైబర్, తిరుపతి వాళ్ళు. ఆ ఫ్లైట్ ఊపే జెండా ఆయన కూడా నా సబ్స్క్రైబర్. వాళ్ళంతా వచ్చి మాట్లాడితే నేను షాక్. ఎయిర్పోర్ట్లో కూడా మనకి ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఆ గాలి అలా వెళ్తూ ఒకేసారి గాలి అలా వెళ్ళింది చూడు, ఎక్కడో వెళ్ళింది. నోట్లో మాట్లాడాల ముందు బాగా ఉన్నాను, ఆ గాలి వెళ్తానే వాయిస్ మొత్తం చెవులు బ్లాక్ అయిపోయా, పక్కన పెడితే వాయిస్ రావట్లేదు. అరస్తుంటే ఎలా అయిపోయింది వాయిస్. భలే ఉండింది ఫస్ట్ టైం ఫీల్ ఫ్లైట్ అయిపోయింది. మళ్ళీ రెండోసారి వెళ్ళినా పెద్దగా అంతే. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అంతే. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ అదే వీడియో చూసినప్పుడు చాలా నేను ఎంజాయ్ చేసిన మీ వీడియో అది. అవునా, చాలా మంది నేను ఇంకా నా ఎక్సైట్మెంట్ అరుస్తున్నాను. నేను నా పక్కన వాళ్ళంతా తిట్టుకుంటారు, వీడియో పెట్టి అరుస్తున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా ఎక్స్పీరియన్స్, నేనేమో కొత్త ఉంది. నేనేమో మన వాళ్ళకి వినిపించాలని చెప్పి ఏదో మాట్లాడుతున్నాను. నా ఎక్సైట్మెంట్ అంతా వీడియోలు రికార్డ్ చేస్తున్నాను. సో అది కొత్తగా అనిపించింది. మళ్ళీ సెకండ్ టైం హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాను సీఎం ఆఫీస్కి, చిన్న వర్క్ ఉంటే. అప్పుడేం పెద్దగా అనిపించలేదు. సో మీ బ్యాక్ బోన్ అంటే ఎవరో చెప్తారన్న ఇండస్ట్రీలో? కిరణ్ అబ్బవరం. సో కొన్ని లైక్ కిరణ్ చేసిన ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని ఎట్లయినా ఇన్సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. క్యారెక్టర్ సెట్ అయితే ఆయనే చెప్తారు, తెలియదు ఈ క్యారెక్టర్ సెట్ అవుతూ చేయాలి. సో ఇంకెవరైనా ఉన్నారా హీరోలలో? ఎప్పుడు మంచు విష్ణు సార్ తెలుసు వాళ్ళ ఆఫీస్లో 1 year రైటర్గా పనిచేసిన. దేనికన్నా? మోహన్ బాబు సార్ పిలిపించి విష్ణు సార్ పిలిపించినారు. నాకు ఈ స్లాంగ్ నచ్చి. ఓకే, చిత్తూరు స్లాంగ్ నచ్చి అక్కడ 1 year వాళ్ళ ఆఫీస్ దగ్గర. తర్వాత ఇంకా యాక్టింగ్ ఏమైనా చేయలే కదా అని చెప్పి ఇట్లా చెప్పేసి. ఓకే, రైటింగ్ అంటే ఇప్పుడు వాళ్ళ మూవీస్లో చిత్తూరు స్లాంగ్, ఏదైనా ఫన్నీ డైలాగ్స్. ఏ సినిమాకి రాశారు ఏమైనా ఐడియా ఉందా? అప్పుడు జిన్నా అనే సినిమాకి కొన్ని పదాలు రాసిన డైరెక్టర్. ఓకే. తర్వాత ప్రొడక్షన్లో జరగాల్సింది వేరే 2 సినిమాలు, సో కొన్ని జరగాలి. నీ డ్రీమ్ ఉందన్నా ఈ హీరోతో నేను వర్క్ చేయాలని అట్లా? అలా ఏం లేదు, అందరితో చేయాలని ఇష్టం, పర్టికులర్గా ఒకరని. సరే, ఏ హీరోయిన్తో వర్క్ చేయలేదు? హీరోయిన్ అనగానే 1000 వాళ్ళ బల్బ్ వెలుగుతుంది అంతే కదన్నా. హీరోయిన్
ఏంలే హీరోయిన్ పక్కన మంచి క్యారెక్టర్ వస్తుంది. లేదు చెప్పండి, పేరు చెప్పండి ఏదైనా హీరోయిన్ మీకు బాగా నచ్చిన పర్టికులర్ గా పేరు అంటే ఏం లేదు. క్రష్ ఇలాంటి ఫీలింగ్స్ అంతేం లేదు. వాళ్ళ యాక్టింగ్ అంటే ఇష్టం, అంతే. యాక్టింగ్ చూస్తాం, వాళ్ళ పక్కన చేస్తాం. నేను ఎప్పుడు వాళ్ళ పక్కనే చేయాలని ఎప్పుడు కోరుకోలేదు. కుదిరితే నేను వాళ్ళ పక్కన సెట్ అవుతానంటే చేస్తా ఏదైనా. అది అప్పుడే. మీ క్రష్ ఎవరు చెప్పండి? క్రష్ ఏం లేదు పర్టికులర్ గా. అప్పట్లో కాజల్ అంటే ఇష్టం, ఇప్పట్లో కూడా ఇప్పుడు కూడా అంటే కాజల్ ఇష్టం. బట్ అంటే నా ఊహ తెలిసినప్పుడు మగధీర సినిమా, ఇలాంటివన్నీ, బృందావనం, వీళ్ళంతా మాకు అప్పట్లో భలే అనిపించేది. కాజల్ కానీ కొంచెం ముందు బ్యాచ్ కదా, సో వాళ్ళంటే బాగా ఇష్టం. హీరోస్ లో ఫేవరెట్ హీరో అట్లా అంటే నాకు నితిన్ గారు అంటే బాగా ఇష్టం. రవితేజ గారు, బాగా ఆయన జోయల్ గా ఉంటాడు. ఫస్ట్ టైం ఆ సినిమా తిరుపతిలో ఐఎస్ మహల్ సినిమా చూసి ఫస్ట్ టైం నా షర్ట్ ఎక్కి డాన్స్ చేసి. ఏ సినిమాలో? నాటంకి పాట డాన్స్. అవును, నాటంకి. ఫస్ట్ టైం నేను ఫ్రీగా ఎంజాయ్ చేయడం ఆ సాంగ్ కి. ఇంటర్మీడియట్ అప్పుడు నేను టికెట్ కోసం నానా అవస్థలు పడి చేయి పెట్టి చూసి అంతా దెబ్బలే. ఆ టికెట్స్ తీసుకునేదాన్ని, తీసుకొని 30 రూపీస్ టికెట్. అంటే రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత వేస్తారు ఆ థియేటర్లో. ఓకే. సో కాస్ట్ తక్కువ ఉంటుంది, సో దానికోసం లేదు. ఓకే. అప్పుడైతే ఎంజాయ్ చేసిన, అప్పుడు వెళ్తా ఉంటాయి సినిమా. ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉండే షర్ట్ చెప్పినప్పుడు? ఏ ముగ్గులో షర్ట్ వినపడదు, కనపడదు. మా ఫ్రెండ్స్ ఉంటారు చుట్టుపక్కల, అంటే ఆ ఊపర్ ఉంది ఆ పాట. అవును, ఆ వాయిస్ కానీ. సైలెంట్గా ఉంటాను నేను, పెద్దగా ఎంజాయ్ చేయను, గోల్ పెట్టిన. బట్ ఆ రోజు ఎందుకు హ్యాపీగా ఉన్నాలో లేదు నాకు తెలియదు. బట్ ఆ మూమెంట్లో డ్యాన్స్ చేసిన, అదైతే బాగా మెమరబుల్ ఉంటుంది. సో ఏ డైరెక్టర్ బాగా మీకు బాగా ఇష్టం? రాజమౌళి సార్, సుకుమార్ సార్, ఒకరిది ఒక స్టైల్. వి వినాయక్ గారు అప్పట్లో సుమ్మోలు జుమ్మని లేస్తాయి, అన్నీ భలే ఇష్టం, చాలా ఇష్టం. ఆర్టిస్ట్ దిల్ సినిమా 100 సార్లు మనం చూసుంటాను. ఎందుకన్నా అప్పట్లో మాకు అదే, మేము మా అమ్మమ్మ ఊరికి వెళ్తాం, గొడుగు చింత అని. ఆ ఊర్లో కోదండ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ ఇంట్లో సినిమా వేస్తారనమాట. అప్పుడు టీవీలు అంతగా లేవు. వాళ్ళ ఇంటికి వెళ్ళి హాలిడేస్లో వెళ్తాం, సమ్మర్ హాలిడేస్లో. ఆడికి వెళ్ళి క్యాసెట్లు ఉంటాయి, ఆ క్యాసెట్లు వేసి తిప్పుతూ ఉంటారు. ఇంకా చచ్చినట్టు అవే చూస్తూ ఉంటాను. కానీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు అప్పట్లో సినిమాలు. అవును. ఇప్పుడు వచ్చే సినిమాలు కొన్ని ఒకసారి చూస్తే మన రెండోసారి చూడబోతుంది. చాలా మంది అడిగినా నేను, ఎందుకు ముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, ముందు ట్విస్ట్లు అంతగా లేవు. ఇప్పుడు ఏంటంటే 10 సినిమాలు ట్విస్ట్లు ఉంటాయి, ఒకసారి ట్విస్ట్ రివీల్ అయిపోతే మళ్ళీ చూడబోద్ది కాదు. అవును, ముందు ట్విస్ట్ అంతే ఉండేదిలే, ఎంటర్టైన్మెంట్గా ఒక జోనల్ వెళ్తాం. అందుకు నువ్వు నాకు నచ్చావు ఎన్నిసార్లు చూసుంటావు తెలియదు. ఇవంతా పెద్ద పెద్ద ట్విస్ట్లు ఉండవు, కానీ ఒక కలర్ఫుల్గా వెళ్తా ఉంటాయి, అది చూస్తూ ఉంటాం అలా. దూరదర్శన్ చూసారన్నా ఎప్పుడైనా? దూరదర్శన్ సినిమా యాక్ట్ చేశారు కదా, సో మీకు తెలిసిన దూరదర్శన్ అంటే ఏంటి? అదే మా అమ్మమ్మ ఊళ్ళో ఫస్ట్ టైం వాళ్ళ టీవీ ఉంటుంది, ఆ టీవీలో ఒకే ఛానల్ వస్తుంది, నేషనల్ ఛానల్ అని. పైన యాంటీనా తిప్పుతూ ఉంటాం, ఆ టైంలో తిప్పారా? కింద దానికి ఒక రాడ్ పెట్టుంటారు భూమిలో. అవును, దాని భూమిలో పెట్టి దాని కింద చుట్టూ బొగ్గులు వేసి దాని రోజు వాటర్ పోయాలి. ఓకే, వాటర్ పోస్తే దానికి కనెక్షన్. ఎర్త్ అంటారు దాన్ని. ఇది తెలియదు అసలు, తెలియదు. తెలుసు, నాకు తెలియదు. ఎర్త్ అంటారు, ఎర్త్ అనే అది దాని కనెక్షన్. ఓకే, ఈ ఎర్త్ పెరికేసి లైట్లు ఆన్ చేసి ఫీజులు ఎగిరిపోతాయి. ఓహో, సో ఎర్త్ అనేది దానికి సన్న కమ్మి చుట్టి భూమిలో పెట్టుంటారు ఒక అందులో. దానికి రోజు వాటర్ పోయాలి, తేమ ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. అసలు దానికి ఇంట్లో కనెక్షన్లకి అసలు ఈ 10 years మారిపోయింది. మనం చూస్తానంగానే. చిన్నప్పుడు నిన్న కూడా మా ఫ్రెండ్తో అమ్మాయితో మాట్లాడుతున్నాను, చిన్నప్పుడు ఈ గేమ్స్ ఎన్ని ఉన్నాయి, బంగారాలు, గోళీలు, తొక్కుడు బిళ్ళ, చెల్లంగోడి, గుచ్చుకొచ్చు పుల్ల, ఈ తాని వేసుకుని వచ్చేది, నేరేడుకాయలు, రేగికాయలు, ఇవన్నీ ఎన్ని చూసినా మనం చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరికి తెలియదు, జస్ట్ అలా 10 years మారిపోయింది అంతా. నాకు
ఇప్పుడు ఒక డైలాగ్ అంటారు కదా, గుచ్చుగుచ్చుపల్ల. నిన్న మీ షార్ట్ ఫిలింలో చూస్తున్నప్పుడు ఏ ఆట బాగా ఆడతావు అంటే కిచకిచ గుచ్చుగుచ్చుపల్ల అది ఎట్లా అంటే ఒక ఇసుకలో అవును మన్నంతా చక్కర చేసి పుల్ల ఒకటి పెట్టుకొని ఇట్లా గుచ్చుగుచ్చు పుల్ల దాంకో పుల్ల గుచ్చుగుచ్చు పుల్ల దాంకో పుల్ల అంటారు. అది మనం ఎక్కడ వదిలేస్తుంటాం తెలియదు. ఆపోజిట్ అతను ఆ మన్ను పైన అలా వేయాలి, బ్లాక్ చేయాలి. ఆ బ్లాక్ లో మనం చుట్టుపక్కల వాడు కలబెట్టినప్పుడు పుల్ల లేదనుకో మన అవుట్. ఆ పుల్ల పెట్టేసినాడ అతను విన్ అయినాడు. మళ్ళీ అతను మళ్ళీ గుచ్చుగుచ్చు పుల్ల అంటాడు. సో అప్పుడు అది మళ్ళీ టైం పాస్. దాయాలు ఆడేది చాలా పీస్ఫుల్ గా ఉందంట. అయిపోయింది అలా 10 years లో మారిపోయింది అంట. దట్ ఈస్ వాజ్ అమేజింగ్ డేస్. ఆ జనరేషన్ చూసి ఈ జనరేషన్ కొంచెం అలా ఇప్పుడు ఇది బాగుందా అది బాగుందా? ఏదని చెప్తున్నా రెండు. ఇప్పుడు ఏంటంటే కొంచెం టెక్నాలజీ పెరిగింది, అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఈజీ ఉంటుంది. బట్ మైండ్ కి పీస్ఫుల్ గా అనేది అప్పట్లోనే బాగా. అవును, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అప్పుడు బాగా చేసేవాళ్ళు. అప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు, గోళీ ఆడేవాళ్ళు. ఇప్పుడు అసలు లేదు. ఆన్లైన్ అప్పుడు క్రికెట్ ఆడుతాం. మీ లైఫ్లో ఈ పని చేయకపోతే బాగుండరా అన్న పని ఏదైనా ఉందా? అరే ఈ టైంకి ఈ పని చేయకపోతే ఇంకా నా లైఫ్ బాగుండేది అన్నది. ఏం చెప్పలేము. అంటే ఈ టైం కానీ, లేకపోతే సిచ్యువేషన్ కానీ, లేకపోతే ఈ సినిమా కానీ ఉంటే ఒకటి రెండు ఇంకా చెప్పలేము. సిచ్యువేషన్ చెప్పండి. అది ఆ సినిమా పేర్లు కాదు, సందర్భాలు. పర్టికులర్గా కొంచెం తెలియకుండా కొన్ని చేస్తాం, కొన్ని నేర్చుకునే ఉంటాయి. పర్టికులర్గా ఏం లేదు. ఇదంతా చెప్పినా కదా మనం చనిపోయేదాకా లర్నింగ్ ప్రాసెస్. సో కిరణ్ అబ్బవరం అన్న గురించి కొంచెం మాట్లాడతారు. సో ఎప్పుడు ఏ ఇయర్ నుంచి మీకు బాగా రిలేషన్? కిరణ్ అన్న మీరు ఏ ఇయర్ అంటే ఏ సంవత్సరం? 2020 సెప్టెంబర్. ఏదైనా డేట్స్తో సార్ గుర్తుపెట్టుకుంటే ఏంటి ఇది? పెద్ద సినిమాల ఆపర్చునిటీ వచ్చింది ఆ రోజు. నేను అంతకుముందే దొంగల మండపం వెబ్ సిరీస్ ఒకటి చేస్తాను మా ఊరు చుట్టుపక్కల. ఆ దొంగల మండపం షూటింగ్లో ఉన్నప్పుడే కో డైరెక్టర్ నుండి ఫోన్ వచ్చింది. అన్నీ చూసారే కలరా సాంగ్ రిలీజ్ అయింది, అది చూస్తున్న భలే అనిపించింది హ్యాపీగా. 4 daysకే మళ్ళీ కాల్ రావడం, ఎస్ఆర్ కళ్యాణ్ ఒక రోల్ వచ్చి దొంగల మండపం టు ఎస్ఆర్ కళ్యాణ్, 2 మండపాలు. అది కింద చూడగానే మైండ్ ఫీజు బెస్ట్ ఇంట్రడక్షన్ లాగా కార్ దిగి వచ్చి హాయ్ తమ్ముడు అని చెప్పి తర్వాత మాట్లాడి ఫోటో తీసుకున్నాం నేను మా ఫ్రెండ్. తర్వాత అలా అప్పటి నుండి ఇంకా బాగా క్లోజ్. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ బాలరాజు, అతను చాలా సినిమాలు చేసినాడు. ఓకే, మీ వీడియోలో కూడా దూరదర్శన్లో ఉంటాడు. అదే మీ వీడియోలో కూడా ఉంటాడు. ఇంకా అతనే మేము ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటాం ఎలా చేయాలి, అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం, ఎలా చేస్తే బెటర్. లైఫ్లో థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరు చెప్తారు ఇప్పటివరకు? కిరణ్, శివ సారా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాకు ఎవరెవరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను ఒకరికి చెప్పలేకపోవచ్చు కానీ బట్ నా మనసులో ఉంటుంది. పర్టికులర్గా నా కోసం ఎవరెవరు ఏం చేసినారు నాకు తెలుసు. సో వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్. సారీ తప్పు చేసి ఏం లేదు, ఎవరికి అన్యాయం ఏం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు. సో సారీ ఎవరికి లేదు. మీకు మంచి విలన్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే చేస్తారా? రేపే ఉంది షూటింగ్. గుట్టు చెప్పుడు సినిమా డైరెక్టర్ చెప్పినాడు, సాయంత్రం చెప్పినాడు. ఓకే, మంచి విలన్ క్యారెక్టర్ అది. డ్రగ్స్ తీసుకునే క్యారెక్టర్ అది. నా డ్రగ్స్ మనం ఎట్లా పిలిచి ఊరికి ప్రాక్టీస్ చేసినాడా. మాకు అలవాట్లేదు డ్రగ్స్, బిడి అలవాట్లేదు, ఇంకా డ్రగ్స్ కాదు ఏమో చేపిస్తున్నారు. అంటే నాకేమనిపించింది, నేను ఏ క్యారెక్టర్కైనా చేయగలుగుతాను, కాన్ఫిడెంట్ రావాలని చెప్పి దానికోసం చేస్తానని చెప్పిన. ఏముంది, చుట్టూ గ్యాంగ్ ఉంటారంటే ఇంకా అవి షాపింగ్ చేయాలి, ఉంగరాలు చైన్లు చేసి ఫోటో పెడితే ఆయన ఓకే చేస్తాడు. ఓకే, తర్వాత విజృంభించాలి రేపు వెళ్ళి. మీరు పక్కన ఒక అమ్మాయి ఉంటుందంట, డ్రగ్ తీసుకుంటే ఏదో చేయాలన్నారు.
ఇంకా తర్వాత పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. సర్లే రెడీ చేయడానికి. సో యాక్చువల్గా నా బియర్ గురించి కట్ చేద్దాం ఉన్నా, ఇంకా ఆయన సీన్ చెప్తానే ముందు అయిపోయింది ఉంచేసి అనేసి. సో ఈ వినోబాగ్ విష్ణు చేసేటప్పుడు అన్న ఇంక షూటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఉన్నదిలేమని చెప్పి ట్రిమ్మింగ్ చేయాలి. నెక్స్ట్ డేనే ఫోన్ షూటింగ్ ఉందిరా, కంటిన్యూటీ ఉంటుంది. ఈ గెడ్డంకి ఏం చేయాలి అర్థం కాక గోగ్రేజ్ కలర్ పోయాయి కెమెరాలో కనపడకుండా. గోగ్రేజ్ కలర్ ఉంటే నల్లగా అయిపోతుంది కదా, అది మొత్తం చర్మానికి అతుక్కునేది. బొమ్మలా ఉంది గెడ్డం అంతా. డైరెక్టర్ అట్టే చూస్తున్నాడు, తేడా ఉన్నాడు. ఆయన నేను కనపడకుండా తిరుగుతున్నా, ఎప్పుడు సెట్కి వస్తే ఆయన హాయ్ చెప్తాను ఫస్ట్. అట్లాంటిది ఆయన అటు ఇటు చూస్తున్నాడు. నేనేమో ముందు సీన్లో గెడ్డం ఎక్కువ ఉంది, ఇదేమో నెక్స్ట్ రోజు జరిగే సినిమాలో గెడ్డం తక్కువ ఉంది. అయిపోయినాడు అనుకున్నా. మా మేకప్ రామకృష్ణ సార్ వచ్చి గెడ్డానికి ఎంత సార్ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు సార్ అంటే టిష్యూ ఇచ్చి బాగా బుద్ధి ఇచ్చినాడు. కలర్ అంతా పోయింది. అప్పుడు షార్ట్ పెడితే ఓన్లీ నా ఫేస్ ఇక్కడ సైడ్ షాట్, అది లాంగ్ షాట్లో ఈ ఫేస్ మాత్రమే కనపడలేక పెట్టినారు, కనపడకుండా. బట్ అప్పుడే ఉంటుంది నా షూటింగ్, నేను అనుకోలే. సో అప్పటి నుండి నాకు కొంచెం భయం ఉండాలి, కనుక్కోవాలంటే. అప్పుడు తెలియదు వార్నింగ్ ఇచ్చినాడు, ఇట్లా చేసినంటే నీకు బాగున్నది. ఇప్పటి వరకు చేయని పాత్రలు ఏమైనా ఉన్నాయా? ఇదే డ్రగ్స్ ఏనా? కొంచెం చిన్న చిన్న విలన్. నాకు ఆ సినిమా ఫస్ట్ దొంగల మండపం సినిమాలో విలన్ లాగానే చేశాను, అది రిలీజ్ అవ్వలేక. ఫస్ట్ ఎస్ఆర్పీల మండపం నేను విలన్నే సినిమాలో. కిరణ్ అబ్బారావుకి నేను సీనియర్ బ్యాచ్ అనమాట. అట్ట బిట్ మీద ఏట వేయకుండా ఉంటాడు, ఆయన డ్రగ్స్ కొట్టేది ఆయన విలన్ బ్యాచ్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసే సినిమాలు కొంచెం మాస్గా డ్రగ్స్ అంట. డ్రగ్స్ ఎట్లా కూడా తెలియదు నాకు. క్యారెక్టర్ ఇస్తున్నాడు, బట్ ఇంక యాక్టింగ్ అనేది చేయాలి. మన పట్ల నాకు ఇదే కావాలి అవంతా అవ్వదు. సో యాక్టింగ్ కదా, ఏదైనా యాక్టింగ్. మనం యాక్టింగ్ విలన్గా చేసినంటే ఆడియన్స్ కోపం రావాలి, అప్పుడు మనం విలన్ అనిపించుకోవాలి. మీ కొన్ని స్టేట్మెంట్స్ నేను చెప్తాను. స్టేట్మెంట్స్ హైదరాబాద్లో ఇట్లా మీద మెల్లింగ్ అడగండి, ఏదైనా పెద్ద పెద్ద క్వశ్చన్లు అడగండి. ఇరికిచ్చే క్వశ్చన్లు అడగండి, ఇరికిచ్చే క్వశ్చన్లు అడగాలి. ఎస్, హైదరాబాద్లో ఒక 2 ఎకరాల భూమి కొని ఫ్లాట్ తీసుకున్నట్టు, అట్ ద సేమ్ టైం పెద్ద విల్లా తీసుకున్నట్టు ఉంది. అవునా కదా, తప్ప రైటా? ఫ్లాట్ అది 2 ఎకరాలు అట్లా సాహసాలు చేయలేదు ఇప్పుడు అంతా. మేబీ టైం పట్టచ్చు, చేస్తారు ఫ్యూచర్లో కొంటే కొనచ్చు. సో అండ్ సో హీరోయిన్తో డేట్కి వెళ్ళినట్టు వచ్చింది. అన్నీ చెప్పండి, ఇంకా సెకండ్ ఇచ్చేదే కాకదా మళ్ళీ డేట్ అంత. అన్న మీరు ఎంత భయపడతారు సార్, నేను లైవ్లో చూసాను మిమ్మల్ని అమ్మాయితో మాట్లాడినట్టు. మేడం సారీ, ఇంకా వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. డేట్కి వెళ్ళలేదు ఇప్పటివరకు. అవన్నీ ఎందుకులే, ఇంకా అది చెప్పిన తప్పులే అని చెప్పినా కదా. పర్సనల్ విషయాలు అలా నేను జనరల్ అంటే పర్సనల్ విషయాలు చెప్పినా ఇంకోలా చూస్తారు, చెప్పకపోయినా ఇంకోలా చూస్తారు. ఇప్పుడు డేట్ చేసినట్టు అయ్యో చేయన్నాడా, కాలేదంటే ఈయనకి ఇంకా కాలేదా, ఎందుకు వచ్చింది బాధ, గుమ్మన అయిపోతే. అది చేశాడు అంటే నువ్వు ఫీల్ అవుతావు, ఓకే మా అన్న డేట్ చేసినాడు అని. లేదంటే నేను ఎవరినైనా మనం కలిసి వెళ్తే నేను అది పర్సనల్ విషయం, అది నేను చేశానో చేయలేదో ఇంకా దేవునికి. అన్న చేసినాడు దీని స్టేట్మెంట్ పాస్ చేసేస్తున్నాను, అటు ఇచ్చేసి అట్లా నమ్మేస్తాను కదన్నా. రేపు నా పెళ్లి చేసినామో చూసి అట్లా ఇబ్బంది అయిపోతుంది. లేదు వదినా అన్న డేట్ చేసినాడు, దాని అంత వద్దులే. అవి పర్సనల్ విషయాలని సస్పెన్స్. అది సస్పెన్స్. పెళ్ళి ఎప్పుడు ఉండొచ్చు ఇదన్నా చెప్తారా? ఏమో తెలియదు, ఎప్పుడైతుందో. ఇయర్లో అయిపోవచ్చు, తెలియదు. దేవాద్యం అంతే. ఎస్. అండ్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నా చేతిలో ఇప్పుడు? 4-5 ఉన్నాయి. 4-5 ఉన్నాయి. సో అవి తర్వాత నెక్స్ట్ హీరోగా లాంచ్ ఉంది స్టోరీ. అది చెప్పలేము బ్రో, నాకు కథ నచ్చితే అప్పుడు నేను ప్రొడ్యూసర్కి చెప్పి దీనికైతే నేను సెట్ అవుతాను ఈ కథకి అంటే అప్పుడు చేయగలదు, లేకపోతే లేదు సైడ్ క్యారెక్టర్. ఈ కమెడియన్స్లో మీకు బాగా ఫేవరెట్ కమెడియన్? కమెడియన్స్లో నాకు ఎంఎస్ నారాయణ గారు అంటే వాళ్ళు ఇష్టం. ఎందుకు? ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ భలే కామెడీ అనిపిస్తుంది. సునీల్ గారిది కానీ చాలా ఇష్టం. చిత్తూరు అంటే మీకు గుర్తుకొచ్చే 3 విషయాలు అంటే ఏమవుతుంది? చిత్తూరు అంటే చిత్తూరు మెయిన్, తర్వాత కాణిపాకం, మా ఊరే.
అన్నా చిత్తూరు గాంధీ రోడ్డు. ఆ, ఏదైనా అల్లరి పని చేశారా ఆ, ఊర్లో? చాలా అల్లరి పనులు చేస్తుంటారు. చిన్నప్పుడు అల్లరి పని అంటే అప్పుడు 2వ క్లాస్ ఎంత నేను ఆ, మా అవ్వ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెద్ద చెరుకు మామ అండి. ఆ, అగ్గిపెట్టి ఎత్తుకొని పోతా ఉంటాను నేను. అగ్గిపెట్టి ఎత్తుకుపోతా పుల్లగేసి అట్ట అంటించాను అంతే దగ్గనట్టు. పెద్ద అసలు ఊర్లో అప్పుడు కరువు నీళ్ళు. ఇట్లా కళ్ళు మూసుకొని దాముకొని ఉంటే మా అమ్మ నా కోసం ఎత్తుతా ఉంది, ఈడే పెట్టేసి ఉంటాడు అర్థం అవుతుంది నాకు. ఎందుకంటే నేనే ఇంట్లో చెప్పిన మా అంటుకునేసిందని. మా అమ్మ డౌట్ చేసి నేను దాముకున్నాను. అందరు బాత్రూమ్స్లో సౌండ్స్ వస్తున్నాయి. ఇది కొద్ది వాటర్ ఉంటుంది అంతే. బరుకు 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 అని సౌండ్ వస్తుంది. చెమ్ముతో ముంచి బిందులో పోసుకొని ఎత్తుకొచ్చి దీన్ని ఆర్పేదానికి. ఆ సౌండ్లు ఇప్పుడు ఇప్పుడు వినపడుతున్నాను. ఊరికి అలా గీసి అలా అంతే కాళ్ళు తొక్కిన ఆర్పేదానికి. పైకి వస్తుంది సెగ. చెరికాకు ఊరికి అలా అంటే సార్ దగ్గుంటుంది. సో అలా కిందలో పని చిచ్చుకి పుల్ల ఆళ్ళకి పోయినారు అక్కడ. చూచుకున్నారు అంతే. ఐ హోప్ అన్న మీరు టు బి ఆనెస్ట్గా మంచిగా సిరీస్లు చేసుకుంటూ ఇన్ఫిటంలో అట్ ద సేమ్ టైం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. ఆడియన్స్కి ఏమని చెప్తారా? జరిగిన ఏంటండి ఏమంటుంది? షాకిట్ అంటారు. షాకిట్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏమన్నా ఆడియన్స్కి ఒక నోటు? కొత్తగా యూత్ వాళ్ళకి స్టార్టింగ్లోనే మంచి ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవడం నా కోరిక. యా, ఎక్కువ మళ్ళీ కష్టపడే స్టామినా ఉన్నా కానీ సరైన ప్లాట్ఫామ్ దొరకకపోతే చాలా స్ట్రగుల్స్ పడతారు. బట్ స్టార్టింగ్లో చిన్న స్ట్రగుల్స్ కొన్న లెర్నింగ్ ప్రాసెస్లో మంచి ప్లేస్ క్యాచ్అప్ చేయడానికి ప్రిపేర్ అవ్వాలి మైండ్ మెంటల్గా. బట్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ఆలోచిస్తానండి. ఆ ఆలోచనలు ఏదో ఒకటి ఒక ఐడియా దొరుకుతుంది. 4 సార్లు ఫెయిల్యూర్ అయినా 5వ సారి సక్సెస్ అవుతుంది. మా యూత్కి ఫ్యాన్స్కి ఇచ్చారు. ఈ 25లో ఏమైనా ఉందా తీసుకున్న డిసిషన్స్? ఇలా చేయాలి అలా చేయాలి ఏమైనా డిసిషన్ తీసుకుంటారు అట్లా? నేను జిమ్కి వెళ్దామని అలా పర్టికులర్గా ఏం లేదు. ఆ సిచ్యువేషన్ తగినట్టు కాలం తగినట్టు వెళ్ళిపోవడం. నాకు అవసరం ప్రెజెంట్ ఏం అవసరం దాన్ని బట్టి చేసుకుంటూ పోవడం. 2025 2026 ఇట్లా పెట్టుకున్నాం కానీ స్టక్ అయిపోతుంది. ఓకే, మైండ్ ఫ్రీగా నీకు ఏం చేయాలో ఆలోచిస్తూ వెళ్ళిపోవడం. గ్రేట్. నాకు ఒక సద్గురు కూర్చున్నట్టుంది. సద్గురు స్వామీజీ గుట్లు పెట్టి స్వామీజీ చేసింది. అంత మంచి హితబోధన ఏమి చెప్పలే, బట్ నాకు తెలిసింది చెప్తున్నా అంతే. ఎక్స్పీరియన్స్ ఎక్కువ కూడా మోటివేషన్ వీడియోలు చూస్తే చాలా కష్టం. ఒక్కొక్కరు ఒకలా చెప్తా ఉంటారు. ఫాలో అయితే ఒకరినే ఫాలో అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతారా, లేకపోతే ఇంకొకరిని ఫాలో అవుతారా, లేకపోతే ఇంకో స్వామీజీని ఫాలో అవుతారా, లేకపోతే కిరణ్ ఫాలో అవుతారా, లేకపోతే ప్రభాస్ గారిని ఫాలో అవుతారా, లేకపోతే మహేష్ బాబు ఫాలో అవుతారా, లేకపోతే దేవుని ఇంకోరిని ఫాలో అవుతారా? ఒకరినే ఫాలో అయితే ఇప్పుడు స్వామి వివేకానంద సార్ ఆయన్ని ఫాలో అవ్వాలన్నా ఆయన ఒకరినే ఫాలో అవ్వాలి. 10 మంది చెప్పే మాటలు అన్నీ ఈనేసి మొత్తం క్లమ్జీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒకలా చెప్తుంటారు. దాంట్లో మంచి మాత్రమే తీసుకొని దాన్ని ఎక్కువ ఆలోచించకుండా మూవ్ ఆన్ అయిపోదు. అన్నీ ఈనేసి అన్ని మైండ్లో పెట్టుకుంటే ఏమి చేయలేదు. ఒకసారేమో అమ్మాయితో మాట్లాడుకోరా మంచి జరిగింది అంటాడు, ఇప్పుడేమో అమ్మాయి దగ్గర పోవద్దురా అంటాడు. అది నీ చాయిస్. అది మొత్తానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళమంటున్నాను. ఇంకా చెప్పు ఎగ్జాంపుల్ చెప్పిన మైండ్కి ఎక్కేలాగా అంతే. భలే ఇరికిచ్చేలా లవ్ యూ అన్న. అండ్ అట్ ద సేమ్ ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. సారీ. లేదు అలా ఏం లేదు, మంచి మాటలు మాట్లాడారు. ఐ హోప్ అండ్ దూరదర్శన్ అనే సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలి. అట్ ద సేమ్ టైం మీరు చేసిన అన్ని సినిమాలు కూడా మంచి. దూరదర్శన్ మూవీ చాలా సినిమా స్టార్టింగ్ నుండి 1990s వెళ్ళిపోతారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆ ఓన్లీ చాలా బాగుంటుంది. బోర్ కొట్టదు సినిమా. మంచి ఎమోషన్తో బయట వస్తారు. సో ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్నారు. దాంట్లో నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటాను. లేదు నేను గ్లిమ్స్ చూసినప్పుడు కూడా చాలా బాగుంది. అంటే ఒక మంచి ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా మనం. ఓల్డ్ ఏజ్ వింటేజ్ ఖచ్చితంగా చూడండి, అందరూ బాగుంటుంది. సో ఇంకా మీ సినిమాల బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కాబట్టి అన్ని సినిమాలు చూసి మా చిత్తూరు కుర్రాడు అదే తేజ విహాన్ అని చెప్పేసి నామకరణం చేంజ్ చేసిందంట. విహాన్ అనేది ఎవరో పెట్టినట్టున్నా మీరే పెట్టుకున్నారు నాకు తెలియదు. డైరెక్టర్ పెట్టిండా. సో
ఇప్పటి నుంచి ఇట్లా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వచ్చి ఒక 1000 సినిమాలు 2000 సినిమాలు చేస్తూ 1000 సినిమా 2000 సినిమాలు చేస్తూ అలానే ఇంటర్వ్యూస్ ఇస్తే అలాగే మంచిపోతాయి అని కోరుకోండి. థ్యాంక్ యూ అన్న. చెప్పలేము నవలైన ట్రై చేస్తాను. యా సో టాటా సీ యూ బాయ్.